ప్రపంచ వైద్య చరిత్రను తిరగరాస్తూ భారతదేశపు 2600 ఏళ్ల ప్రాచీన శాస్త్రీయ వారసత్వానికి అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. ఆధునిక శస్త్రచికిత్సకు పునాదులు వేసిన మహర్షి సుశ్రుతుడి 90 కిలోల కాంస్య విగ్రహం ఇప్పుడు స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ నగరంలో ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ప్రాంగణంలో కొలువుతీరింది. వేల సంవత్సరాల క్రితమే ప్లాస్టిక్ సర్జరీ, కంటి శస్త్రచికిత్సలు, ఎముకల చికిత్సలు, శస్త్రచికిత్స శిక్షణా విధానాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ భారతీయ మహామేధావిని నేడు ప్రపంచం ఫాదర్ ఆఫ్ సర్జరీగా ఎందుకు గౌరవిస్తోంది? పాశ్చాత్య ప్రపంచం గుర్తించిన సుశ్రుతుడి అసలైన గొప్పతనం ఏంటి? భారతీయ వైద్య విజ్ఞాన వైభవానికి నిదర్శనమైన ఆ అద్భుత గాథను ఇప్పుడు చూద్దాం. స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఉన్న ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ప్రాంగణంలో ప్రాచీన భారతీయ శస్త్రచికిత్స పితామహుడు సుశ్రుతుని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అంతర్జాతీయ వైద్య చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. దాదాపు 2600 సంవత్సరాల క్రితమే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్కానింగ్ యంత్రాలు, అనస్థీషియా వ్యవస్థలు లేని కాలంలో అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స విధానాలను అభివృద్ధి చేసి ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు సుశ్రుతుడు. భారతదేశంలోని పవిత్ర కాశీనగర ప్రాంతంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందిన విశ్వామిత్ర మహర్షి వంశంలో ఆయన జన్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రాచీన భారతీయ సమాజంలో గుణం, కర్మ, విద్యా నైపుణ్యాలకు అత్యున్నత ప్రాధాన్యత ఉండేది. ఈ నేపథ్యంలో సుశ్రుతుడు కేవలం ఒక వైద్యుడిగా కాకుండా మానవాళి సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహర్షిగా గుర్తింపు పొందాడు. యుద్ధాల్లో గాయపడిన సైనికులు, ప్రమాదాలకు గురైన సామాన్య ప్రజలు కులమతాలకు అతీతంగా చికిత్స పొందాల్సిన అవసరాన్ని ఆయన బలంగా విశ్వసించాడు. వైద్యం అనేది కేవలం శరీరాన్ని నయం చేసే ప్రక్రియ మాత్రమే కాకుండా కరుణ, ధర్మం, నైతికతతో కూడిన సేవ అని ఆయన భావన. సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహిత ప్రపంచంలోనే తొలి సమగ్ర శస్త్రచికిత్స గ్రంథంగా గుర్తింపు పొందింది. ఈ గ్రంథంలో 120కి పైగా శస్త్రచికిత్స పరికరాలు, 300కు పైగా శస్త్రచికిత్స విధానాలు, 8 ప్రధాన శస్త్రచికిత్స విభాగాల గురించి అత్యంత శాస్త్రీయంగా వివరించబడ్డాయి. ముక్కు పునర్నిర్మాణానికి సంబంధించిన రైనోప్లాస్టీ లేదా ప్లాస్టిక్ సర్జరీ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. శరీరంలోని మరో భాగం నుండి చర్మాన్ని తీసుకుని దెబ్బతిన్న ముక్కు భాగంలో అమర్చే విధానాన్ని ఆయన విజయవంతంగా అమలు చేశాడు. అలాగే కంటి శుక్లాల శస్త్రచికిత్స, విరిగిన ఎముకల చికిత్స, మూత్రాశయ రాళ్ల తొలగింపు, ప్రసూతి శస్త్రచికిత్సలు వంటి క్లిష్టమైన వైద్య ప్రక్రియల్ని కూడా ఆయన నిర్వహించినట్లు సుశ్రుత సంహితలో స్పష్టమైన వివరాలు ఉన్నాయి. శస్త్రచికిత్సకు ముందు పరికరాలను వేడి చేసి క్రిమిరహితం చేయడం, గాయాలను శుభ్రపరచడం, శస్త్రచికిత్స అనంతర సంరక్షణ వంటి అంశాలను కూడా ఆయన ప్రాధాన్యంగా పేర్కొనడం ఆయన శాస్త్రీయ దృష్టికి నిదర్శనం. అయితే సుశ్రుతుణ్ణి కేవలం ప్లాస్టిక్ సర్జరీ ఆవిష్కర్తగా మాత్రమే చూడటం సరైంది కాదు. ఆయనను ప్రపంచం శస్త్రచికిత్స పితామహుడిగా గౌరవించడానికి ప్రధాన కారణం శస్త్రచికిత్సను ఒక క్రమబద్ధమైన శాస్త్రంగా వ్యవస్థీకరించడమే. వైద్య విద్యార్థులు నేరుగా రోగులపై శస్త్రచికిత్స చేయకముందు పండ్లు, కూరగాయలు, జంతు అవయవాలు మరియు మృతదేహాలపై సాధన చేయాలని ఆయన సూచించాడు. ఆధునిక మెడికల్ కాలేజీల్లో అమలవుతున్న క్యాడావర్ శిక్షణకు ఇదే తొలి రూపంగా పరిగణించబడుతోంది. శస్త్రచికిత్సలో చేతి కదలికలు, పరికరాల వినియోగం, రక్తనాళాల నిర్మాణం, గాయాల నిర్వహణ వంటి అంశాలను శాస్త్రీయంగా బోధించేందుకు ఆయన ప్రత్యేక విధానాలను రూపొందించాడు. అంతేకాకుండా వైద్యుడు రోగి పట్ల నైతిక బాధ్యతతో వ్యవహరించాలని, ధనార్జన కంటే సేవా దృక్పథం ముఖ్యమని బోధించాడు. ఆయన రచనలు మొదట అరబిక్ భాషలోకి, అనంతరం పర్షియన్, లాటిన్ మరియు యూరోపియన్ భాషల్లోకి అనువదించబడడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాయి. తర్వాత యూరోపియన్ శస్త్రచికిత్స నిపుణులు ఆయన సిద్ధాంతాలను అధ్యయనం చేసి ఆధునిక సర్జరీకి పునాదులు వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఏర్పడ్డాయని అంగీకరించారు. సుశ్రుతుని గొప్పతనం కేవలం ఆయన జీవించిన కాలానికే పరిమితం కాలేదు. ఆయన ప్రతిపాదించిన అనేక వైద్య సూత్రాలు శతాబ్దాల పాటు ఆసియా, మధ్యప్రాచ్య దేశాలు మరియు యూరప్ వైద్య వ్యవస్థలపై ప్రభావాన్ని చూపే. ముఖ్యంగా క్రీస్తు శకం 8వ శతాబ్దంలో సుశ్రుత సంహిత అరబిక్ భాషలోకి అనువదించబడిన తర్వాత ఇస్లామిక్ ప్రపంచంలోని వైద్య విశ్వవిద్యాలయాలు ఆయన రచనలను అధ్యయనం చేయడం ప్రారంభించాయి. అక్కడి నుంచి ఆయన సిద్ధాంతాలు పర్షియా, ఈజిప్ట్ మరియు యూరప్ ప్రాంతాలు చేరుకుని మధ్యయుగ వైద్య విజ్ఞాన వికాసానికి పరోక్షంగా దోహదపడ్డాయి. యూరోపియన్ పునరుజ్జీవన కాలంలో అనేక మంది శస్త్రచికిత్స నిపుణులు భారతదేశంలో అమలులో ఉన్న ముక్కు పునర్నిర్మాణ విధానాలపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వైద్యులు భారతీయ ప్లాస్టిక్ సర్జరీ విధానాలు పరిశీలించి వాటిని తమ వైద్య జర్నల్స్ లో ప్రచురించడం ద్వారా ప్రపంచం దృష్టిని మరోసారి సుశ్రుతుని వైపు మళ్లించారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేటి ఆధునిక వైద్య శాస్త్రం ఆధారపడుతున్న అనేక ప్రాథమిక సూత్రాలు సుశ్రుతిని రచనలలో కనిపిస్తాయి. శస్త్రచికిత్సకు ముందు రోగి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడం, ఆపరేషన్ అనంతరం ప్రత్యేక ఆహార నియమాలు పాటించడం, గాయాల పరిశుభ్రతను కాపాడడం, వైద్యుడు మరియు రోగి మధ్య విశ్వాసాన్ని పెంపొందించడం వంటి అంశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇవే నేడు ఆధునిక ఆసుపత్రులలో అమలవుతున్న ప్రామాణిక వైద్య విధానాలకు మూలాధారాలుగా భావించబడుతున్నాయి. అదేవిధంగా సుశ్రుతుడు వైద్య శాస్త్రాన్ని కేవలం చికిత్సకు మాత్రమే పరిమితం చేయలేదు. వ్యాధులను ముందుగానే నివారించడం, పరిశుభ్రమైన జీవనశైలిని అలవర్చుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సమానంగా సంరక్షించడం వంటి అంశాలను కూడా ఆయన ప్రోత్సహించాడు. ఈ ఆలోచనలో నేటి ప్రివెంటివ్ మెడిసిన్ మరియు హోలిస్టిక్ హెల్త్ కేర్ భావనలకు దగ్గరగా ఉండడం విశేషం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వైద్య చరిత్రను అధ్యయనం చేసే పరిశోధకులు సుశ్రుతుణ్ణి కేవలం ఒక ప్రాచీన భారతీయ వైద్యుడిగా కాకుండా మానవాళి వైద్య పరిణామ క్రమాన్ని శాశ్వతంగా మార్చిన మహాశాస్త్రవేత్తగా గౌరవిస్తున్నారు. ఎడిన్బర్గ్ లో ఆవిష్కరించిన విగ్రహం ఒక వ్యక్తికిచ్చిన గౌరవం మాత్రమే కాదు, భారతదేశం ప్రపంచానికి అందించిన శాస్త్రీయ వారసత్వానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా కూడా భావించాలి. ఎడిన్బర్గ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వద్ద సుశ్రుతిని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా స్కాట్లాండ్ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఆధునిక శస్త్రచికిత్స చరిత్ర కేవలం గ్రీస్ లేదా రోమ్తో ప్రారంభం కాలేదని, దాని మూలాలు భారతదేశంలోని ప్రాచీన వైద్య సంప్రదాయాల్లో ఉన్నాయని ప్రపంచానికి గుర్తు చేసింది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్, రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే సుశ్రుతుణ్ణి శస్త్రచికిత్స పితామహుడిగా గుర్తించాయి. ఇలాంటి సమయంలో భారతదేశం కూడా తన శాస్త్రీయ వారసత్వాన్ని మరింత గౌరవించాల్సిన అవసరం ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా చరక శపథం, సుశ్రుతిని సూత్రాలకు ప్రాధాన్యం కల్పించడం ఒక మంచి ప్రారంభమైనప్పటికీ ఆయన పరిశోధనలను ఆధునిక వైద్య పరిశోధనలతో అనుసంధానించడంలో ఇంకా విస్తృత కృషి అవసరం. దేశవ్యాప్తంగా నిర్మించబడుతున్న వైద్య కళాశాలలు, పరిశోధన సంస్థలు మరియు వైద్య విశ్వవిద్యాలయాలు సుశ్రుతిని పేరుతో అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారం అవుతాం. పాశ్చాత్య ప్రపంచం మన ప్రాచీన మేధస్సును గౌరవిస్తున్న ఈ తరుణంలో భారతదేశం కూడా తన శాస్త్రీయ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా ప్రపంచానికి చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో అనేక విద్యలకు, విజ్ఞాన శాఖలకు, శాస్త్రీయ ఆవిష్కరణలకు మూలాలు భారతదేశంలోనే ఉన్నాయనే నేటి నిజాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎడిన్బర్గ్లో నిలిచిన సుశ్రుతుడి విగ్రహం కేవలం ఒక కాంస్య ప్రతిమ కాదు, అది ప్రపంచానికి భారతదేశం అందించిన శాస్త్రీయ మేధస్సుకు, వైద్య విజ్ఞానానికి, మానవతా దృక్పథానికి ప్రతీక. 2600 సంవత్సరాల క్రితం రాసిన సుశ్రుత సంహిత నేటికి వైద్య చరిత్రలో మార్గదర్శక గ్రంథంగా నిలవడం, ఆయన రూపొందించిన శస్త్రచికిత్స సూత్రాలు ఆధునిక వైద్య వ్యవస్థలో ప్రతిధ్వనించడం భారతీయ జ్ఞాన సంపదకు నిదర్శనం. మన ప్రాచీన వారసత్వాన్ని ప్రపంచం గౌరవిస్తున్న ఈ సమయంలో దానిని గుర్తించి భవిష్యత్ తరాలకు అందించడం మనందరి బాధ్యత. ఎందుకంటే సుశ్రుతుడు కేవలం భారతదేశానికి చెందిన మహర్షి కాదు, మానవాళి ఆరోగ్య చరిత్రను శాశ్వతంగా మార్చిన విశ్వ వైద్య శాస్త్రవేత్త.